హాయ్ హలో వెల్కమ్ టు సినీ సికార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ మలయాళం మూవీ ప్రవీణ్కుడు షాప్. కథ ఏంటంటే 10 రోజుల్లోనే కేసుని సాల్వ్ చేయగల సత్తా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అనే పేరు తెచ్చుకున్న నిజాయితీపరుడైన యంగ్ పోలీస్ అధికారి సంతోష్. ఈ నేపథ్యంలోనే అతను కొంబన్ బాబు అనే కళ్ళు దుకాణం యాజమాని మృతి కేసుని టేకప్ చేస్తాడు. అనుమానితుల్లో ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి, ఉపాధ్యాయుడు, దొంగ, కళ్ళు దుకాణం కార్మికుడు, ఇలా మొత్తం 11 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో డార్క్ పాస్ట్ ఉంటుంది. అది కూడా కళ్ళు దుకాణం యాజమానితో లింక్ అయి ఉంటుంది. ఇంతకీ ఈ 11 మందిలో కళ్ళు దుకాణం యాజమానిని చంపింది ఎవరు? ఎప్పటిలాగే ఈ పోలీస్ అధికారి 10 రోజుల్లోనే ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది తెరపై చూడాలి. ఇక సినిమా ఎలా ఉందంటే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో అనగానే జరిగిన హత్య ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు రంగంలోకి దిగడం, అనుమానితులను విచారించడం, తర్వాత శిక్షించడం, ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. అందులో సరైన చోట ఊహించని ట్విస్టులు పడితే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఈ ఫార్ములాకి డార్క్ కామెడీ అనే అంశాన్ని జోడించి ప్రేక్షకులకి సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని అనుకున్నాడు డైరెక్టర్. అయితే దర్శకుడు తను అనుకున్న కథని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు. ఇక 11 మంది అనుమానితులను విచారిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి స్టోరీలోనూ కళ్ళు దుకాణంలో జరిగిన సన్నివేశాలు రిపీట్ కావడం అన్నది విసుగు తెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా కూడా ఒకే స్టోరీలో ఎక్కువ కథాంశాలు ఉండడం అన్నది సినిమాపై ఇంట్రెస్ట్ ని కోల్పోయేలా చేస్తాయి. ఎందుకంటే ఇందులో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ టైంలో కూడా కొన్నిసార్లు హీరో పాత్ర తేలిపోయినట్లు అనిపిస్తుంది. అసలు ఆ హత్య వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది తెలియకపోవడం వల్ల క్లైమాక్స్ మనకి ఇన్కంప్లీట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక హీరో బ్యాక్గ్రౌండ్ గురించి సరైన క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. ముఖ్యంగా ఆమె తల్లి సూసైడ్ సస్పెన్స్ గానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. కావాల్సిన ట్విస్టులు ఉన్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెన్స్ గా సాగినప్పటికీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఈ సినిమాకి మెయిన్ అసెట్ బసిల్ జోసెఫ్. ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన తన పాత్రతో ఆకట్టుకుంటాడు. అలాగే మరో ప్రముఖ నటుడు షౌపిన్ షాహిర్ ఎమోషనల్ రోల్ తో మెప్పిస్తాడు. చంబన్ వినోద్ జోసు, చాందిని శ్రీధరన్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. టెక్నికల్ గా సైజు ఖలీద్, సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ బాగున్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ అంటే యాక్టర్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు అని చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ ప్లే, సీన్స్ మళ్ళీ రిపీట్ కావడము, హీరో పాత్రలో క్లారిటీ లేకపోవడం అనేది మైనస్ పాయింట్స్. ఫైనల్లీ డార్క్ కామెడీ, మిస్టరీని మిక్స్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండడంతో మర్డర్ మిస్టరీస్ ని ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఒకసారి సినిమా చూడొచ్చు, ఓటీటీ కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.